రాలేదన్నా, వచ్చినాక చెప్తామా నీకు. అంటే మీకే రాలేదా, ఎవ్వరికి రాలేదా? మా ఊర్లే 1400 మంది, మొన్న 1400 మందికి ఎవ్వరికి రాలే. పోయిన నెల వచ్చిందా? పోయిన నెల వచ్చింది 2000. ఓకే ఓకే. 25 తారీఖు వేసేది, ఇప్పుడు ఇలా 7 తారీఖు. రైతు బంధు నవంబర్లో పడేది, ఇప్పుడు ఫిబ్రవరి. ఏందన్నట్టు అన్న, డప్పు కొట్టుకుంటే చెప్తూ గానే కాంగ్రెస్ వానికి వేయరు ఓటు, బీఆర్ఎస్కి వేయద్దు, బీజేపీకి వేయద్దు అని. నేనే కాంగ్రెస్ కి ఏమని చెప్పలేవన్నా. నువ్వు ఎందుకే మైపాలన్నా, నువ్వు డాక్టరేట్ పెద్ద చదువుకున్నావు. విననుడు కాదన్నా, జర చెప్పేది దీనే. నువ్వు చెప్పుడు మస్తుగా చెప్తావే. నేను బీఆర్ఎస్ కి వేయకని చెప్పిన మాట వాస్తవమే. ఎందుకు కాంగ్రెస్ తెచ్చి పెడుతుండ మాకు ఇప్పుడు నవంబర్ వాడేటి రైతు బంధు కరెక్ట్ గా. నేను కాంగ్రెస్ కి వేయమని చెప్పలేదు, కానీ బీఆర్ఎస్ కి అయితే వద్దని చెప్పినావు. నోరమోరి అది చెప్పింది. ఒక్క వీడియో పంపను, కాంగ్రెస్ కోటేమని చెప్పింది. ఒక్క వీడియో పంపండి. నువ్వే పంపు. నేను మాట్లాడేది ఒకటి పంపు, నువ్వు మాట్లాడేది ఒకటి పంపు. చెప్పలేదని ఎంతమంది కాలు మక్కినావు? చేనుల పోటీ ఎంతమందిని పంపినావు? నీ మైపాలు టీము చేనుల పోటీ నాటేసేటోళ్లకు, వీళ్ళకు వాళ్ళకి ఎంతమందిని పంపినావు? టీములు చేసి ఎన్ని పైసలు తీసుకున్నావు? బీఆర్ఎస్ కి వేయొద్దని చెప్పినామన్నా. మరి చెప్పినప్పుడు కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలల 30, 60, 67 రోజులు అవుతుంది. ఇవాళ 64 రోజులు. 64 రోజుల కూడా ఏం చెప్తాను? అలా చెప్పలేదా నీకు? ఓడన్నా ఫోన్ చేస్తేనేమో నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది, నువ్వేం పని చేస్తావు, అవన్నీ నీకు అవసరమా? ఆనాడు ప్రభుత్వం ఎట్లా ఎదిరించినావో ఇవాళ కూడా అట్లా ఎదిరించాలి. ఎదిరిద్దామన్నా. ఇప్పుడు ఎదిరిస్తున్నావా అన్నా? ఎవరిని ఎదిరిస్తున్నావా అన్న? నువ్వు ఎవరిని ఎదిరిస్తున్నావే చెప్పొక్క. ఎవరిని ఎదిరించింది? రేవంత్ రెడ్డి తాడికి పోయినావా ఎప్పుడన్నా? ఎప్పుడు పోలేదు. యూనివర్సిటీలో